మాయ బాంబు చూస్తూ కాసేపట్లో ఈ చిన్న బాంబు ఆ పెద్ద కుటుంబాన్ని కాల్చి బూడిద చేయబోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అవని, ఇప్పటి వరకు నువ్వు నాపై గెలుస్తూనే వచ్చావు. వాటన్నిటికీ ప్రతీకారంగా మీ కుటుంబాన్ని ఈ లోకంలో లేకుండా చేయబోతున్నాను అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అవని పక్కనే నుంచొని బట్టలు మడత పెడుతూ ఉంటుంది. అవని శ్రీకర్ని చూసి, బావా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. రేపు పెళ్లి రోజు వేడుకలో ఏం జరుగుతుందోనని అమ్మా నాన్నలు ఎలా అయితే కంగారు పడుతున్నారో నాకు కూడా అలానే కంగారుగా ఉంది అని అవని చెప్తూ ఉంటుంది. పెళ్లి రోజు వేడుకలో అపశృతి జరుగుతుందని ఎలా అనుకుంటున్నారు? ఒకవేళ పెళ్లి రోజు వేడుకని ఆపటానికి ప్రయత్నించాలనుకుంటే ఆ మాయకు, వసీకరకు మాత్రమే ఆ అవకాశం ఉంది. కానీ పెద్దవాళ్ళ పెళ్లి రోజు వేడుక ఆపటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. అదే అక్షయ్కు ఏదైనా వేడుక చేస్తుంటే అక్షయ్కు ఎలాంటి వేడుక జరగకుండా వాళ్ళు అడ్డుకుంటారు. అంతేకాని ఆ వసీకర గురించి కానీ, మాయ గురించి కానీ మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు ఘనంగా అత్తా మామల పెళ్లి రోజు వేడుక ఎలా జరపాలా అని చెప్పి ఆలోచించు బావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటే మాయ వసీకర దగ్గరకు వెళ్తుంది. పూజలో కూర్చున్న వసీకర, ఏంటి మాయా ఇలా వచ్చావు? మన అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగట్లేదని నీ కాళ్ళు చేతులు ఆడట్లేదా అని వసీకర మాయను అడుగుతూ ఉంటుంది. అవును వసీకర, మనం తలపెట్టిన ఏ పని కూడా సక్రమంగా జరగట్లేదు. అందుకే ఆ కుటుంబాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మాయా? ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని చెప్పి వసీకర అడుగుతూ ఉంటుంది. ఆ కుటుంబం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ కుటుంబం వల్ల మనం చాలా నష్టపోయాము. అందుకే ఆ కుటుంబాన్ని ఈ లోకంలో లేకుండా చేయాలనుకుంటున్నాను అని మాయ తన ప్లాన్ని వసీకరకు చెప్తూ ఉంటుంది. ఆ కుటుంబం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు నిజమే, కానీ ఆ కుటుంబం వల్ల మనం చాలా నష్టపోయామన్నది కూడా నిజమే. కానీ అక్షయ నాకు కావాలి. అక్షయ నా దగ్గరకు వస్తేనే ముక్కు పుడకను సాధించగలను. నా పాత రూపాన్ని నేను పొందగలను. అంతే తప్ప అక్షయ రాంది ఈ రెండు పనులు ఎట్టి పరిస్థితిలో జరగవు. ఆ కుటుంబం మొత్తాన్ని కూడా నువ్వు చంపినా పర్వాలేదు, కానీ నాకు అక్షయ కావాలి అని వసీకర చెప్తూ ఉంటుంది. కావాలంటే అక్షయ్ను ఏదో ఒకలా పక్కకు వెళ్ళేలా చేస్తాను, అంతేకాని ఆ కుటుంబం బ్రతకటానికి వీల్లేదు అని మాయ చెప్తూ ఉంటుంది. సరే, అక్షయ్ను పక్కకు వచ్చేలా నేను చేస్తాను మాయా, నువ్వైతే నీ ప్లాన్ అమలు చెయ్యి అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ ఒంటరిగా కూర్చొని రేపు తాతయ్య నాన్నమ్మల పెళ్లి రోజు వేడుకలో ఎలాంటి అపశృతి జరుగుతుందోనని అమ్మా నాన్నలు చాలా కంగారు పడుతున్నారు అని అక్షయ పరిగెత్తుకుంటూ అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, రేపు ఇంట్లో జరిగే పెళ్లి రోజు వేడుకలో ఎలాంటి అపశృతి జరగబోతుందో నాకు తాళపత్ర గ్రంథాల్లో కనబడేలా చేయి తల్లి అని చెప్పి అక్షయ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెను ఓపెన్ చేస్తుంది. తాళపత్ర గ్రంథాల్లో చిలకమ్మ నాగమ్మ అని కనిపిస్తుంది. రేపు ఎలాంటి అపశృతి జరగబోతుందో తెలియజేయమంటే నాగమ్మ చిలకమ్మ అని రాసి ఉందేంటి? 2 రోజుల నుంచి నాకు నాగమ్మ చిలకమ్మ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళుంటారు అని అక్షయ్ ఆలోచిస్తూ తాళపత్ర గ్రంథాలను తిరగవేస్తూ ఉంటుంది. నీకు ఎంతో ఆప్తులైన నాగమ్మ చిలకమ్మలు ప్రమాదం వైపు ప్రయాణం చేస్తున్నాయి. అవి నీకు ఆప్తులు కాబట్టి వాటిని కాపాడుకునే ప్రయత్నం చెయ్యి అని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది. అది చూసి అక్షయ, చిలకమ్మ నాగమ్మలకు ఏమై ఉంటుంది? ఎందుకు తాళపత్ర గ్రంథాల్లో చిలకమ్మ నాగమ్మల గురించి రాసి పెట్టుంది? చిలకమ్మ నాగమ్మలు అసలు ఎటువైపు పయనమయ్యాయి? ఆ వసీకర కోటలోకి ఏమైనా వెళ్ళి ఉంటాయా? ఆ నాగమ్మ చిలకమ్మ ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయో నాకు తెలిసేలా చేయి తల్లి, నేను నాగమ్మ చిలకమ్మలను కాపాడుకుంటాను అని అక్షయ అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు కృష్ణబాబు, నిహారిక పెళ్లి రోజు ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. పెద్దిరాజు, వసంత కూడా దగ్గరుండి పెళ్లి రోజు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. బంగారం, ఇదంతా చూస్తుంటే నాకు మళ్ళీ మనిద్దరం పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాత ఫస్ట్ నైట్ కూడా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నీకు ఖాళీగా ఉన్న కాడ నుంచి ఇలాంటి ఆలోచనలే వస్తాయా కృష్ణ అని నిహారిక అంటూ ఉంటుంది. మాటలాపి పనులు చేయండి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఏంటి బావా పనులు చేసేది? ఊరంతా కూడా భయం భయంగా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంటే పెళ్లి రోజు వేడుకలు అవసరమా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఊరు వాళ్ళు పైకైతే చెప్పట్లేదు, కానీ వాళ్ళు లోపల
ఇదే అనుకుంటున్నారు అని నిహారిక అంటూ ఉంటుంది. అమ్మా, మీరు అనుకున్నట్టుగా ఎవరు అనుకోవట్లేదమ్మా. పెళ్లి రోజు వేడుక జరిగితే ఊరికి మంచి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు అని చెప్పి పక్కన ఉన్న ఊరి వాళ్ళు చెప్తూ ఉంటారు. నీకు అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు, మా ముందేమో అలానే మాట్లాడుతున్నారు. పక్కకు వెళ్ళి మా నిహారిక చెప్పినట్టు పెళ్లి రోజు వేడుకలో అవసరమా అంటున్నారు అని చెప్పి వసంత ఊరి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్ అవని వస్తారు. పెళ్లి రోజు వేడుక దగ్గరుండి ఘనంగా చేయాలే కానీ మీరు భయపడుతూ ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టాలని చూడకండి అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు మాయ తన చేతిలో బాంబుని పట్టుకొని ఈ బాంబుని సరైన సమయంలో సరైన టైంకి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. నా దగ్గర ఉన్న రిమోట్ సహాయంతో ఆ కుటుంబం మొత్తాన్ని కూడా కాల్ చేస్తాను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, వీళ్ళు ఇప్పటికే రావాలి, ఇంకా రాలేదేంటి అని చెప్పి మాయ అటు ఇటు చూస్తూ ఉంటుంది. మరోవైపు పంతులు గారు, అమ్మ, పెళ్లి రోజు వేడుకకి కావలసిన పూలు పండ్లు రాలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. రైతులకు చెప్పాను పంతులు గారు, తీసుకొస్తూ ఉంటారు అని చెప్పి అవని అంటుంది. ఇక అప్పుడే రైతులు పెళ్లి రోజు వేడుకకు కావలసిన పూలు పండ్లు తీసుకొని వస్తూ ఉంటారు. మాయ వాళ్ళను చూసి, వస్తున్నారు, వీళ్ళను ఎలాగైనా సరే నా వైపు తిప్పుకోవాలి అని మాయ మెల్లగా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఏంటమ్మా మీరిక్కడున్నారు, వేడుక అక్కడ మొదలైపోయిందా అని పల్లెటూరి ప్రజలంతా కూడా మాయను అడుగుతూ ఉంటారు. ఇంకా మొదలవలేదులేండి, నాకు టైంపాస్ అవ్వక ఇలా వచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. మీ ఇంట్లో అంత వేడుక జరుగుతుంటే మీరు ఇలా రావటం ఏంటమ్మా, మీకు టైంపాస్ అవ్వకపోవడం ఏంటి అని చెప్పి పల్లెటూరి ప్రజలు మాయను అడుగుతూ ఉంటారు. మీతో కలిసి నేను కూడా వస్తాను పదండి అని మాయ పల్లెటూరి వాళ్ళను మాటల్లో పెట్టి తన చేతిలో ఉన్న బాంబు బత్తాయిని పల్లెటూరి వాళ్ళ చేతుల్లో ఉన్న ఫ్రూట్స్లో కలిపేస్తుంది. మీ ఊరు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా స్పెషల్గా కూడా అనిపిస్తుంది. అన్నపూర్ణదేవి ఈ ఊరిలో కొలువై ఉండటం ఏంటి, అద్భుతాలు, విచిత్రాలు, వింతలు ఈ ఊరిలో జరగటం ఏంటి అని మాయ అంటూ ఉంటుంది. అవునమ్మా, మాకు కూడా ఈ ఊరిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక మాయ అలా మాటల్లో పెట్టి, మీరు వెళ్తూ ఉండండి, నేను ఫోన్ మర్చిపోయాను తీసుకొచ్చుకుంటాను అని చెప్పి మాయ అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. వెళ్ళండి వెళ్ళండి, కాసేపట్లో ఆ కుటుంబంతో పాటు మీరంతా కూడా ఖాళీ బూడిదైపోతారు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉండగా వసీకరకు డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. నేను ఆ అక్షయ్ను అక్కడి నుంచి ఎలా సైడ్ చేయాలా అని ఆలోచిస్తుంటే నన్ను ఇబ్బంది పెడుతుంది ఎవరు అని చెప్పి వసీకర మనసులో అనుకొని కళ్ళు తెరిచి, జట ఎవరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. దాంతో చిలకమ్మ నాగమ్మలను జట చూపిస్తూ ఉంటుంది. చిలకమ్మ నాగమ్మ ఎటువైపు వెళ్తున్నాయి, ఎందుకు ఇవి వెళ్తుంటే నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అని వసీకర మనసులో అనుకుంటుంది. కాపలిక చిలకమ్మ నాగమ్మ ఎటువైపు పయనమవుతున్నాయో నాకు చూపించు అని చెప్పి వసీకర అడుగుతూ ఉంటుంది. కాపాలిక వసీకరకు జడల మర్రిని చూపిస్తుంది. నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా జడల మర్రి వైపు ఎందుకు వెళ్తున్నాయి, నా ప్రాణం అక్కడ జడల మర్రిలో స్వర్ణ ఖడ్గంలో దాగి ఉందన్న విషయం చిలకమ్మ నాగమ్మలకు తెలిసిపోయిందా, అందుకే అటువైపు వెళ్తున్నాయా, వాటికి ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం జడల మర్రిలో ఉన్న స్వర్ణ ఖడ్గంలో దాగి ఉందన్న విషయం తెలియకూడదు, తెలిస్తే ఆ విషయం అవనికి తెలియచేస్తాయి, అవనికి తెలిస్తే నా ప్రాణాన్ని చాలా సులువుగా తీసేస్తుంది అని వసీకర మనసులో అనుకుంటుంది. జట వాళ్ళ పయనాన్ని ఆఫ్ చెయ్యి అని చెప్పి వసీకర తన మంత్రశక్తిని ఉపయోగిస్తుంది. దాంతో చిలకమ్మ నాగమ్మ ఇద్దరు కూడా అక్కడే ఆగిపోతాయి. చిలకమ్మ నాగమ్మ మీరు ఆ జడల మర్రి వైపు వెళ్ళటానికి వీల్లేదు, వెనక్కి వచ్చేయండి అని వసీకర చెప్తూ ఉంటుంది. ఇక దాంతో చిలకమ్మ నాగమ్మ రెండు కూడా వెనక్కి వస్తూ ఉంటాయి. ఇక మరోవైపు పల్లెటూరి వాళ్ళంతా కూడా తీసుకొచ్చిన పూలు పండ్లు తీసుకెళ్ళి పంతులు గారికి ఇస్తూ ఉంటే, అక్కడ పెట్టండి అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పూలు పండ్లను అన్నపూర్ణదేవి విగ్రహం ముందు పల్లెటూరి వాళ్ళు పెడతారు. ఇక మరోవైపు శ్రీకర్, పెద్దిరాజు, కృష్ణబాబు ముగ్గురు కలిసి ప్రసాదరావుని రెడీ చేస్తూ ఉంటారు. ప్రసాదరావు రెడీ అవుతూ ఉంటే, నానా నువ్వు హెయిర్ కలర్ వేసుకోకపోయినా కూడా ఈ వయసులో కూడా నీ జుట్టు నల్లగానే ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మావయ్య గారు మిమ్మల్ని చూస్తుంటే కుర్రోడిలాగా ఉన్నారు, ఈ వయసులో కూడా మీరు పెళ్లి చేసుకోవచ్చు మావయ్య గారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏంటయ్యా అల్లరి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక చాలు ఆపండి, పదండి వెళ్దాం, పంతులు గారు వచ్చేశారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక ప్రసాదరావుని పెళ్లి రోజు వేడుక జరిగే దగ్గరికి కృష్ణబాబు
శ్రీకర్ పెద్దిరాజు తీసుకొని వస్తారు. ఇక అలాగే వేదవతిని కూడా తీసుకొని వస్తారు. వేదవతిని ప్రసాదరావుని మండపంలో కూర్చోబెట్టి పెళ్లి రోజు తంతు జరిపిస్తూ ఉంటారు. మాయ బొకే పట్టుకొని వేదవతి ఇంట్లోకి వస్తూ కాసేపట్లో ఈ ఇంటి ముందుకు పల్లెటూరు వాళ్ళు అంతా వచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. మీ చావు ఆర్తనాదాలు విని నేను సంతోషపడతాను అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక బొకే తీసుకొని వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక పంతులు గారి సమక్షంలో వేదవతి ప్రసాదరావుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మీరు బొట్టు పెట్టుకొని వేదవతి గారికి కూడా బొట్టు పెట్టండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక ప్రసాదరావు బొట్టు పెట్టుకొని వేదవతికి కూడా బొట్టు పెడతాడు. అమ్మవారి పైన అక్షంతలు వేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పెళ్లి రోజు వేడుక చూసి అవని సంతోషపడుతూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో మాయ ఆ కుటుంబం మొత్తాన్ని కూడా బాంబు పేల్చి చంపబోతూ ఉండగా వసీకర మాయకు కనిపిస్తూ ఉంటుంది. మాయా తొందరపడకు అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. అదేంటి వసీకర, నేను ముందే చెప్పాను కదా అని మాయ అంటూ ఉంటుంది. అక్షయ్ను సైడ్ చేస్తా అన్నాను, అక్షయ్ను సైడ్ చేసే వరకు ఆగు అని వసీకర చెప్తూ ఉంటుంది. ఇంకా ఎంత టైం, పెళ్లి రోజు వేడుక అయిపోతుంది అని మాయ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్నాథం అక్కడికి వస్తాడు. జగన్నాథం నీతో మాట్లాడతాడు అని చెప్పి వసీకర మాయకు చెప్తూ ఉంటుంది. ఇక జగన్నాథం వేదవతి ఇంటికి వస్తాడు. వేదవతి గారు ఎక్కడమ్మా అని చెప్పి జగన్నాథం మాయను అడుగుతూ ఉంటాడు. పెళ్లి రోజు వేడుక లోపల జరుగుతుంది తాతయ్య గారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఎందుకు తాతయ్య గారు, ఏదైనా మాట్లాడాలా అని మాయ అడుగుతూ ఉంటుంది. చిలకమ్మ నాగమ్మలు అక్షయ్కు ఆప్తులని తెలిసింది. నేను ఇక్కడికి వస్తూ ఉండగా చిలకమ్మ నాగమ్మ ఆ శవాల కోట వైపు వెళ్తూ కనిపించాయమ్మా అని చెప్పి జగన్నాథం మాయతో చెప్తూ ఉంటాడు. ఈ మాటలను అక్షయ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మ శవాల కోట వైపు వెళ్తున్నాయా, నాగమ్మ చిలకమ్మలను కాపాడుకుంటాను అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.